అయినా సరే ఏదో ఒకటి ఇలా టక్కున రూమర్స్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు విన్న ఒక రూమర్ సంగతి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఓ క్రేజీ కాంబినేషన్, అది కూడా మన విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి ఆడవారి మాటలకే అర్థాలు వేరులే ఈ సినిమా సీక్వెల్. ఇదే కాంబినేషన్ మళ్ళీ రాబోతోంది అంటూ ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది. ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి అసలు వెంకీ ఫ్యాన్స్ అయితే మాత్రం పిచ్చగా హ్యాపీగా డాన్సుల మీద డాన్సులు చేసేసుకుంటున్నారు. అయితే ఈ వార్త నిజమా కాదా అంటే మాత్రం ఈ స్టోరీ చూడాల్సిందే. విశ్వంభర కోసం మళ్లీ టాలీవుడ్ కు తిరిగొచ్చింది త్రిష. 2006లో స్టాలిన్ తరువాత రిపీట్ అవుతున్న కాంబినేషన్ ఇది. అదే స్పీడ్ లో వెంకీతోనూ త్రిష ఒక ఫిల్మ్ చేయనుందని రూమర్స్ మొదలయ్యాయి. దాంతో ఈసారి వీరిద్దరూ హ్యాట్రిక్ పై ఫోకస్ చేశారంటూ స్టోరీలు, సోషల్ మీడియాలో డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి. 2007లో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వెంకీ అండ్ త్రిష కాంబినేషన్ కు క్రేజ్ తెచ్చింది. సినిమాలో వీరిద్దరి పెయిర్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆ తర్వాత బాడీగార్డ్ కోసం మరోసారి కలిసి నటించారు. మరోసారి టాలీవుడ్ కు సూపర్ హిట్ అందించారు. 2012 తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు అనిల్ రావిపూడి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేయాలనుకుంటున్నట్లు వార్తలు మొదలయ్యాయి. సైంధవ్ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త చిత్రం చేయాలనుకుంటున్నాడు వెంకటేష్. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష డేట్స్ ను లాక్ చేశారని టాక్ మొదలైంది. అయితే ఇందులో నిజం లేదని, వెంకీకి జోడీగా ఇంకా హీరోయిన్ ను కన్ఫర్మ్ చేయలేదు అంటోంది చిత్ర యూనిట్. వెంకీ త్రిష కాంబినేషన్ ప్రస్తుతానికి రూమర్ మాత్రమే అట.